సినిమా అనేది ఒక ఏడుపు అంటే ఎమోషనల్ గా స్పోర్ట్స్ పైన మనము ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోవద్దనే ఇండియా యూత్ పీపుల్ కి కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా అంటే పిల్లలు కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా క్రికెట్ కాకుండా వేరే గేమ్స్ కి కూడా ఇన్స్పిరేషన్ లాగా ఎమోషనల్ డ్యామేజ్ గా కాకుండా ఉంది సినిమా. ఓవరాల్ సినిమాలో రన్నర్ గా ఉందా, రెస్లర్ గా ఉందా, క్రికెటర్ గా ఉందా? బ్రో 3 hours కాబట్టి ఒక 1 hour క్రికెట్, ఒక 1 hour రెస్లింగ్, ఒక 1 hour రన్నింగ్. రన్నింగ్ కొద్దిగా తక్కువ ఉండే, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవరే ఉండే. కొంతమంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో వెళ్ళిందని కూడా. ఫస్ట్ హాఫ్ 1 hour బాగుండే బ్రో. ఒక 20 minutes 10 minutes కొద్దిగా ఏడుపు సీన్ ఉండేసరికి కొద్దిగా జనాలకి కొద్దిగా నార్మల్ అనిపించింది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అతను వేరే లెవెల్ గా కంబ్యాక్ ఇస్తాడు. అది డాన్స్ ఎట్లా అనిపించింది చరణ్? డాన్స్ గ్రేస్ బ్రో, గాడ్ గ్రేస్ అయినా ఇక మనం ఏం చేయలేము. ఆ డాన్స్ తగ్గదు. అది కొన్నిటెల ఫ్యామిలీ నుంచి చిరంజీవి నుంచి ఇటు వచ్చింది, నెక్స్ట్ వస్తుంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది సినిమాలో? మ్యూజిక్ సూపర్ బ్రో. మ్యూజిక్ 4 పాటలు బాగున్నాయి. ఓవరాల్ రేటింగ్ 3.54 ఇస్తా. ఈ పెద్ద సినిమాకే వస్తాయి A to Z అన్ని యాక్టర్ టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము. ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. ఈ రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడొచ్చు. అంతా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏమైనా ఫుల్లుగా ఆయన ఫీల్డ్ ఫుల్ వెళ్ళిపోయింది. కుస్తీ పోటీలకి ప్రతి ఒక్కటి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరుగా తీసిండు. ఆ ఒక్క పాటతోని రామ్ చరణ్ గారి డాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ ఉంటుంది అందరికి. ఎవరైతే బాగుందన్నా నీకు టేస్ట్ లేదు, ఏం లేదు, నీకుంటది. డాన్స్ రామ్ చరణ్ గురించి డాన్స్ ఏముంటుంది? ఆయన బాడీ మొత్తం గ్రేసే. ఏంటది ఆయన అసలు గ్రేస్ కాకుండా బాడీలో ఇంకేముంటుంది? స్ట్రెంత్ అన్ని ఉంటాయి. తోపు అసలు ఆయన ఏంటి అంత తోపే అసలు ఏంటి. బుచ్చి బాబు సన్ దే క్రియేటెడ్ ద బెస్ట్ మూవీ ఎవర్. అసలు నాకు ఈ రోజు మాటలు లేకుండా దిస్ ఇస్ సచ్ అ రోలర్ కోస్టర్ మూవీ. ఐ యామ్ జస్ట్ స్పీచ్లెస్. ద మోస్ట్ అమేజింగ్ మూవీ ఎవర్. మూవీ బాగుంది బ్రో. ఫ్రాంక్ గా చెప్తాను, ఐ థింక్ దిస్ ఇస్ బెటర్ అని ఒప్పెనా. దీనికే బెటర్ వేసుకోవచ్చు. ఓవరాల్ హి హాస్ ఇంప్రూవ్డ్ యాజ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మీరు ఫ్రాంక్ గా అన్ని తీసిన వచ్చి మ్యూజిక్ నేను పెద్దగా అనుకోలేదు. నేను ఫ్రాంక్ చెప్తాను, చిక్రీ బాగుంది, మస్తా బాగుంది. సినిమా వెళ్ళాక ఆ బీజియం ఉంటది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఎంత మంది కొట్టాడు, వెరీ సర్ప్రైజింగ్ అండ్ మంచి షూట్ అవుతుంది. మీరు అనుకుంటారు మస్తు ట్రోల్ చేస్తారు, కాళ్ళు అది ఇది రన్నింగ్ చేస్తారు అన్ని చేస్తున్నాడని. కానీ నేను కూడా దాంతోనే వెళ్ళా. ఐ వెంట్ విత్ వెరీ నెగటివ్, ఓ బాగోదు అని. కానీ నేను చెప్తున్నానంటే మీరు ఊహించుకోండి, ఐఎమ్ నాట్ అ యూజువల్ ఫ్యాన్. ఇండస్ట్రీ హిట్ అనొచ్చు, నేషనల్ అవార్డ్ ఐడియా లేదు, కానీ సూపర్ అన్న. రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది. ఐ ఫీల్ లైక్ ఐ కెన్ నాట్ గివ్ మూవీ వల్ల మొత్తం డైరెక్టర్ అని, బట్ హి హాస్ అ వెరీ గుడ్ కెరీర్ అహెడ్. యాక్చువల్లీ కంటిన్యూ చేస్తే చాలా మంది డైరెక్టర్స్ ఒక 2 మూవీలు తీసి ఆగిపోతారు. బట్ ఇఫ్ హి డజంట్ లెట్ దిస్ కాన్ఫిడెన్స్ గెట్ టు హిమ్, ఇదే మంచిగా గ్రౌండెడ్ గా వెళ్ళి చేస్తే చాలా హిట్ అవుతుంది. థియేటర్స్ ఒకటి చెప్తాను, మీరు వచ్చి సినిమా చూడండి, నచ్చకపోతే అంతే. బికాస్ ఐ క్యాన్ ఫోర్స్ మై ఒపీనియన్. నాకైతే జెన్యున్ గా నచ్చింది. నాకు అసలు జెన్యున్ 3 hours అనిపించలేదు. ఎమ్మటే అయిపోయింది. నేను మంచి స్మూత్, ఎక్కడ స్లో మూమెంట్ లేదు. సూపర్ ఉంది. రామ్ చరణ్ గారి డెడికేషన్ బాగుంది. అవును, ఐ థింక్ ఈ మూవీలో బాగుంది బ్రో. అంతే. ఎట్లా అనిపించింది? పెద్ద సినిమా బాగుంది. అంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక మనిషి తనకున్న కష్టాలని ఎలా అధిగమించి ఎలా పైకి ఎదగొచ్చు, ఆగకుండా ఒక మనిషి ఎలా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చాలా బాగుంది. కాకపోతే ఓవరాల్ గా సినిమా బోర్ ఉంది, ల్యాగ్ ఉంటుంది, అంతా మనకి కనెక్టివిటీ తగ్గుతుంది అనమాట సినిమా. సో ఓవరాల్ గా అయితే నాకు సాటిస్ఫై అవ్వాల. కొన్ని సీక్వెన్సెస్ మటుకు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ రామ్ చరణ్ గారి కష్టం మటుకు నార్మల్ గా పడలేదు. ఆయన బాడీ పెంచిన విధానం, గ్రూప్ షాట్స్ ఆడే విధానం కానీ, క్రికెట్ ఆమె నేర్చుకున్నాడే. కాకపోతే అవి కొంచెం న్యాచురల్ షాట్స్ లో ఉంటే బాగుండేది అనేది నాకు తెలియదు. కుస్తీ పట్లు కానీ క్రికెటింగ్ షాట్ కానీ న్యాచురల్ గా చాలా జెన్యున్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. లేనిపోని గాల్లో ఎగరేయడాలు, 3 గ్రౌండ్ల అవతల కొట్టాలు అంత అక్కర్లా. 3 గ్రౌండ్ల అవతలకి ఎవడి వల్ల కాదు, కానీ న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది అనేది తెలియదు. రన్నర్ గా, రెస్లర్ గా,
అంటే క్రికెట్ ప్లేయర్ గా చూపించారు. బాస్కెట్ బాల్ ఆడిన వాళ్ళు కూడా పెద్ద చేస్తూ ఉన్నారు, బాస్కెట్ బాల్ కూడా ఆడుంటారు. నేను అంటే లాస్ట్ లో ఆయన మైక్ పట్టుకున్నారు కదా, సింగర్ గా కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారేమో అనుకున్నా. మైక్ అడిగారు కదా, పాట పాడి ఏమన్నా జనాల్ని మోటివేట్ చేస్తారేమో, ఆ కళ కూడా చూపిస్తున్నారేమో అని అనుకున్నాను. బట్ అలా జరగలేదు. సో బాగా నేను ఎంటర్టైన్ అయింది అయితే రన్నింగ్. క్రికెట్ కానీ కుస్తీ పట్లు కానీ నేను ఎంజాయ్ చేయాల. రన్నింగ్ మటుకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తాను రన్నింగ్. ఎందుకంటే ఆ స్ప్రింట్, ఆ పారా ఒలింపిక్స్ ని చాలా చాలా బాగా చూపించారు. లాస్ట్ 20 మినిట్స్ మటుకు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కనిపించింది. ఓవరాల్ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎక్కడా కనపడలేదు, ఆ ఫీల్ కనపడలా. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ అంటే వైబ్ ఉంటుంది కదా, అది ఎక్కడ రాలా. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారు కూతురండి, ఆవిడని తీసుకొచ్చి అందాల కోసమే పెట్టినట్టు చేస్తున్నారు తప్ప, ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఎన్నో ఉంది. ఒక మంచి పెర్ఫార్మెన్స్ కోపన్ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందేమో అనేది నా ఫీలింగ్. సో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్, శివన్నకి జగత్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మటుకు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. ఈ ముగ్గురిది చాలా బాగుంటుంది. మున్నాబాయ్ వాళ్ళు, మున్నాబాయ్ ఉన్నారు, తర్వాత పుష్పలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఇందులో ఉన్నారు. సో అందరు అంటే పెర్ఫార్మెన్సెస్ ఉన్నంత వరకు ఎవరు వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ మనకి వీళ్ళెవ్వరూ కనబడరు, వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారు. ఆయన మాత్రమే, ఆయనే మొత్తం సినిమాని టేక్ ఆఫ్ చేసుకుని బతికెళ్ళిపోయారు. చరణ్ గారికి పక్క నేషనల్ అవార్డ్, చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి, ఆయన డెడికేషన్ కి నేషనల్ అవార్డ్ పక్క, ఈవెన్ ఆస్కార్ కూడా ట్రై చేసేవచ్చు. బట్ సినిమా అయితే అంత లెవెల్ పెర్ఫార్మెన్స్ కాదు. సినిమా లేదు, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంగేజింగ్ గా లేదు. దట్ వాస్ ద ల్యాక్ పాయింట్ ఆఫ్ సినిమా. అది ఒక్కటి పక్కన పెడితే సినిమా ఓవరాల్ గా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు. రంగస్థలంతో కంపేర్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చెప్పిన, ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో, ఓన్లీ సింగిల్ మ్యాన్ షో ఆయన ఒక్కటే చేశారు. అది ఒక్కటి బాగా అనిపించింది. ఆయన కష్టం నిజంగా అదే చెప్తున్నా కదా, ఆయన ఎంత సినిమా కోసం ప్రాణం పెట్టేశారు అనేది తెలుస్తుంది. సో ఆయన కష్టంగా అనిపించింది. కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంత తప్పుగా మార్క్ లేదు. ఆ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు, మ్యూజిక్ ఎంగేజింగ్ గా లేదు. సో పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. ఉన్న పెర్ఫార్మెన్సెస్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా చేశారు. రన్నింగ్ లోనే ఆయన ఆరా అంతా కనిపించింది. అంటే క్రికెట్ కుస్తీ ఇవన్నీ చేశారు కానీ పెర్ఫార్మెన్స్ చాలా ఆరా ఉంది. అంటే ట్రైన్ సీక్వెన్స్, ఆయన ఢిల్లీ వెళ్ళి పడిన కష్టం ఆ లెగ్ తోటి, సో అవన్నీ చాలా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా న్యాచురల్ గా ఉంటాయి, చాలా బాగుంటది అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి 5/5, సినిమాకి అయితే 2/5. చాలా బాగుంది, చాలా ఎమోషనల్, క్రేజీ ఉంది. సాంగ్స్ అన్ని బాగుంది. చిక్కీ సాంగ్ నా ఫేవరెట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ పార్ట్ వచ్చేసి నా ఫేవరెట్. గుడ్ అండి. ఓవరాల్ గా మూవీ ఐ లైక్ ది మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. రంగస్థలం కంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ దానికంటే బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్, ద ట్రైన్ పార్ట్, తన కారు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అది బాగుంది. బాగుంది అంటే కొంచెం ఇన్స్పిరేషనల్ రోల్. సో ఆవిడ చెప్పాలంటే, ఆ, ఆవిడ అమ్మగారి అందరూ వే ఆఫ్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ కాబట్టి ఇంకా బాగుంది, తను హైట్ వెళ్ళాలని. ఒక ప్లేయర్ కి ఏ గేమ్ అయినా ఒకటే ఉంటుంది. సో అన్ని గేమ్స్ కూడా ప్లేయర్ గెలవాలని కోరుకుంటాడు. యాజ్ వెల్ యాజ్ ప్రతిదీ కూడా తను పోటీగా తీసుకుంటాడు. తను అచీవ్ చేయాల్సిన గోల్స్ అన్ని కూడా ఆ గేమ్ లో ఎత్తుకుంటాడు. సో అన్ని ఈ ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో, రన్నర్, రెగ్యులర్ అండ్ క్రికెటర్, సో మూడు హైలైట్. సో డిఫరెంట్ అండి ఒక్కొక్కరు. ఇప్పుడు సనా గారి డైరెక్షన్ లో ఇది కంప్లీట్ గా డిఫరెంట్. సో నా థాట్స్ వేరేగా ఉంటాయి, ఆ డైరెక్షన్ థాట్స్, సనా గారి థాట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ద వే ఆఫ్ థాట్ అనేది చాలా గ్రేట్ అండి. జగపతి బాబు గారిది కంప్లీట్ పీక్స్ అండి. అందరిది, ప్రతి ఒక్కరిది. ఈ ఎవరిది చిన్న రోల్ కాదు, ఎవరిది పెద్ద రోల్ కాదు, ప్రతి ఒక్కరిది కూడా చాలా బిగ్గెస్ట్ రోల్స్. సో ఎవరిది డౌన్ చేయలేదు, ఎవరిది అప్ చేయలేదు, అందరిది ఈక్వల్ గా వెళ్ళలేదు. హీరో కాబట్టి ఆబ్వియస్లీ ఎలివేట్ అవ్వాలి. రామ్ చరణ్ గారు రంగస్థలానికి మించి చేశారని చెప్తాను. ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్ అండి యాక్చువల్. సో ఆయనకి ఒక మూవీ పడాలే తప్ప, ఒక మంచి స్టోరీ పడాలే తప్ప, సేమ్ మనం చిరంజీవి గారిని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో రామ్ చరణ్ గారిని కూడా స్క్రీన్ మీద అలా ఎక్స్పెక్ట్ చేయాలి. చరణ్ గారు ఒక రంగస్థలం, మగధీర, ఆర్ఆర్ఆర్ మించి ఉంటుందని కూడా చెప్పారు. కంపల్సరీ అండి. మొత్తం నేను చెప్తాను కదా, లేటెస్ట్ గా రంగస్థలం ఉంది. రంగస్థలాన్ని
మించి చేశాడంటే ఆబ్వియస్లీ మిగతా ఏవైతే చేశాడో అవన్నీ కూడా రికార్డ్స్ అని గుర్తుపెట్టిపోయాను. శివరాజ్ కుమార్ గారు కూడా ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారు, చరణ్ గారు అని కూడా చెప్పారు. ఇందాకలే నేను ఇంకో ఇంటర్వ్యూలో చెప్పానండి. సో శివన్న ఏం చెప్పాడంటే సో తన బ్రదర్ తో ఎలా యాక్ట్ ఉన్నానో సేమ్ మూవీలో కూడా అలాగే ఉన్నానని చెప్పారు. సేమ్ మాకు అది కనిపిస్తుంది. బాండింగ్ తను ఏ విధమైన దాన్ని ఏమంటారు ట్రైనింగ్ ఇచ్చారో ఆ వే ఆఫ్ ట్రైనింగ్ అనేది. సో అంటే ఇప్పుడే మనం చెప్పకూడదు అండి. బట్ డెఫినెట్లీ బుచ్చిబాబు గారు తన మార్క్, సుకుమార్ గారు ఏ విధంగా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారో బుచ్చిబాబు సనాని కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పచ్చు. సో నేను రేటింగ్ తో ఉండదండి, థాట్ఫుల్ గా చెప్పాలంటే 100%. ఎట్లా వాడాలి అటు వాడాడు. ఎక్కడ మాస్ ఎక్కడ అన్న అన్ని బాగున్నాయి. క్లాస్ మూవీ, నీకు మా గుడ్డలు చెంపుకునేది కాదు, ఉంది మాసు పెట్టాడు, చాలా బాగుంది, ఎమోషనల్ బాగుంది. అలాగా ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యాను అన్న, చాలా బాగుంది అన్ని. ఈ బీజం అయితే తినేసాడు అన్న, బీజం కూర్చోబెట్టేది. ఏఆర్ రామన్ చింపాడు లిటరలీ. కమల్ లాగా స్పీకర్లు పెట్టేది కాదు, బాగుంది క్లాస్. అది ఎక్కడ ఎలా ఉండాలో స్టోరీ వైజ్ గా కమర్షియల్ మూమెంట్స్ ఉన్నాయి కానీ బట్ స్టోరీ వైజ్ గా అండ్ ఇన్స్పిరేషన్ గేమ్ గురించి స్పోర్ట్ గురించి బాగా ఎక్కువ తెలియజేసేట్టు చూసారనమాట. తమిళ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే విలేజ్ కోసం కాపాడాలి, విలేజ్ కోసం తీసుకోవాలి అని ఉంటాయి కానీ బట్ మన మార్క్ అయితే ఉంది, కమర్షియల్ మార్క్ అండ్ స్టోరీ లేదు ఎట్ పార్ ఉంటుంది. అండ్ స్టోరీ చాలా బాగుండిద్ది అంతే. రేవు అన్ని సినిమాలు ఆయన తీసింది రెండే కదా, నీకు టాప్ 4 లో ఒక సినిమా తెల్లరుగా బాగుంది. ఇది క్యారెక్టర్ ని బాగా వాడుతున్నారు, అది ఎక్కడ మిస్యూజ్ చేయలేదు అనమాట. ఎక్కడ ఏది కావాలో వాళ్ళు బాగా చేశారు. శివరాజ్ కుమార్ గారు ఇంకా అది కమర్షియల్ యాంగిల్ లో వెళ్ళిపోతుంది. అదే సాంగ్స్ అండ్ కొద్ది మూమెంట్స్ క్రియేట్ చేయడం కోసం వచ్చిందంటే అయిపోయింది. అమ్మాయి బాబు గారు కొద్దిగా తగ్గింది బట్ ఫైన్. సెకండ్ హాఫ్ లో కొద్దిగా అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్ గా బీజిఎం అంతా గుర్తుపెట్టుకో. అంటే బయట హైప్ ఉంటుంది కానీ ఈ సినిమా అంతా మీకు ఓవరాల్ గా ట్రిప్పింగ్ గా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా చూడాలి సినిమా. ఫ్యామిలీతో చూసే సినిమా ఇది, అసలు ప్రతి వాళ్ళు చూడాలి కూడా. అసలు వాళ్ళు చెప్పాలంటే ఎమోషనల్ చెప్పాలి, అంటే ఆ ఎమోషనల్ సీన్స్ అది రామ్ చరణ్ గారు అయితే ఇంకా మొత్తం చాలా అంటే చాలా బాగా ఎవరే అసలు ఆవిడ కూడా బాగా చాలా బాగుంది. శ్రీదేవి గారు అన్నిటితో పాటు ఇది కూడా చెప్పచ్చు, అన్నిటితో పాటు సమానంగా చెప్పచ్చు. అంటే ఆ చించేసారని అంటే ఆర్ఆర్ఆర్ ఇంకా చెప్పక్కర్లే కదా, అసలు రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్ఆర్ఆర్ ఎవరైనా సరే చెప్పేస్తారు. ఏదండి కుస్తీ పోటీ అసలు సూపర్ ఎవరిదండి? చరణ్ గారు చెప్పా కదా, అసలు చరణ్ గారే అసలు ఫస్ట్ మెయిన్ కదా. చాలా అంటే చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు అసలు చెప్పాలంటే. అసలు అంటే అంత పల్లెటూరు వాళ్ళల్లో చేయడం అంటే ఆయన అసలు మేము ఊహించలేదు ఇంత బాగా చేస్తారని. అది చాలా బాగా చేస్తారు. అసలు నేషనల్ అవార్డు అయితే ఇవ్వచ్చు, సినిమాకి అయితే ఇవ్వచ్చు గ్యారంటీగా. డైరెక్షనే కదా, ఇదంతా డైరెక్షన్ తోనే ముడిపడి ఉంది. సినిమా అంతా కూడా డైరెక్షన్ తోనే ముడిపడి ఉంది. ఆ డైరెక్షన్ చూపించడంలో అంత బాగా చూపించారు కాబట్టి చరణ్ గారు ఎప్పుడు టాప్, చరణ్ గారు ఎప్పుడు టాప్. చరణ్ టాప్ డైరెక్టర్స్ లో ఇన్ని కూడా పెట్టచ్చు. దీనంటే ఇంకా ఆయన ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కుస్తీగా బాగా నచ్చు. రేటింగ్ అంటే నేనైతే 5 out of 5. జగపతి బాబు సీన్ ఉంటుంది ఎమోషన్ సీన్ ప్రేజ్ చేశారు యాక్టింగ్. నా పై పెద్ద ఏం లేదా ట్రైలర్ ఉంటుంది, టీజర్ ఉంటుంది, స్టైల్ అయితే కెక్కడే నచ్చింది. ఎమోషన్ అయితే అన్నారు ఇది బాడీ బాగుంది అంటే మ్యూజిక్ బాగుంది. ఇప్పుడే వస్తున్నా పెద్ద సినిమా నుంచి బయటకి. సినిమా చూసాను, బాగుంది, హాయిగా ఉంది అన్నట్టే అనిపిస్తుంది కానీ సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే లేదన్నా. ఓకే బాగుంది అని చెప్తా తప్ప సినిమా ఓ తోపు తురుము బ్లాక్ బస్టర్ ఈ మాటలన్నీ వద్దు. బాగుంది అంతే. ఎందుకు అంటే
ఒకటి మల్టిపుల్ స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేశారు సినిమాలో, చాలా వేరియస్ స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేశారు సినిమాలో. సో మీరు అన్ని మల్టిపుల్ స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ గా చూపించకపోతే, దాన్ని కరెక్ట్ గా రిలేషన్ లో పెట్టకపోతే కంగాలు కంగాలు అయిపోద్ది. చిన్న పండుగ పులిహార చేద్దాం అనుకుని నిమ్మకాయ పిండేశారు బుచ్చిబాబు గారు, బేసిక్ గా అది జరిగింది. సో ఫస్ట్ హాఫ్ లో అన్నెసరీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, లాగ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్. అసలు స్టోరీలోకి వెళ్ళడానికి గంటన్నర తీసుకున్నారు. లాస్ట్ 20 నిమిషాలు ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం స్టోరీలోకి వెళ్ళారు, కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అప్పుడు చెప్పారు. అప్పటి వరకు అన్నెసరీ ఎలిమెంట్స్ అవన్నీ. అసలు క్రికెట్ ఎందుకు ఆడిపించారో మన రామ్ చరణ్ గారితో నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అదొకటి. క్రికెట్ ఎందుకు ఆడిపించారు? సరే అన్ని స్పోర్ట్స్ ఆడిపించేద్దాం అని చెప్పి ఆడిపించారు క్రికెట్. గారితోనే ట్రైలర్ లో చెప్పారు కదా, ఆటే నా పొగరు అనేది. అర్థం కాలేదు. ఆటే నా పొగరు అనే డైలాగ్ ఆటే నా పొగరు అని చెప్పి చూపించారు. ఎందుకు అంటే సినిమాలో మేబీ ఇంకో డైలాగ్ అక్కడ ఇరక్కపోవచ్చు. ఎందుకంటే ఆయనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. రామ్ చరణ్ పెద్ద ఒక చిన్న కొండమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు నుంచి వస్తాడు, స్పోర్ట్స్ ఆడతాడు కాబట్టి ఆ ఆటే నా పొగరు అనే డైలాగు చెప్పాడు. సో అక్కడ ఆ సినిమాలో ఆయన ఆడే ఆటలకి ఆ డైలాగ్ కి సెట్ అయిపోయింది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మొత్తం చాలా సఫికేటింగ్ అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించారు అని చెప్పి. బట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఓకే ఫైన్, సరే బానే ఉంది అన్నట్టు అనిపించింది. జగపతి బాబు గారి రోల్ జస్టిఫై కాలేదు, అంతా ఓకే అనిపించింది. ఆయన అరవింద సమేత వంశీ కుర్రపాటి గారు చెప్పి అరవింద సమేతలో జగపతి బాబు గారు గుర్తొస్తారన్నారు. కంపారిజనే లేదు ఆ రోల్ కి ఈ రోల్ కి. ఇంకొకటి జాహ్నవి కపూర్ ని మీరు దేవరాలో చూసినా ఈ సినిమాలో చూసినా మీరు ఏ సినిమా చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్, అలా ఉంది రోల్. ఐటమ్ సాంగ్ మాత్రం బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ముందు నుంచే సాంగ్ మాకు బాగా ఎక్కేసింది. స్క్రీన్ ప్లే శివరాజ్ కుమార్ గారు ఉన్నంతసేపు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన రోల్ కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ రామ్ చరణ్ అన్న కూడా ఆయన యాక్టింగ్ కి ఆయన రోల్ కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చేశాడు. స్క్రీన్ ప్లే లేకుండే పోయింది. స్టోరీని కాన్సెప్ట్ ని చూపించే పద్ధతి మిస్ అయిపోయింది మొత్తం. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంటే మన యానిమల్ లో మరాఠీ ఆయన ఫేమస్ అయ్యాడు కదా, ఆయన్ని వాడుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకరు, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చెరొకల్ని తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి తగ్గినట్టు మన మున్నాబాయి కూడా బాగానే చేశాడు. ఆయనది కూడా మొత్తం ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో ఒక 1/2 hour 40 minutes కన్నా ఎక్కువ రోల్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు ఆయనది, ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు, క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ లేదు. ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అండి. నేను అదైతే మాత్రం చెప్తా, చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, అందులో మాత్రం తేడా లేదు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సినిమాలో మీరు చూపించాలి అనుకున్నది కరెక్ట్ గా చూపించకపోతే ఎక్కదు, కష్టం. ఇప్పుడు దంగల్ ఉంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం మనం, ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూస్తున్నాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్, స్టిక్ టు స్పోర్ట్స్, డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్ లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్ లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికి ఒకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్, అంటే టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్ కి ఏంటండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా, క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి అవసరం లేదన్నా, అదే చెప్తున్నా. జాన్వి క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఎఫర్ట్స్ కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్ కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్, ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్, బుచ్చిబాబు ఉప్పెన మార్క్ అంతే, మ్యాచ్ అవ్వలేదు. రామ్ చరణ్ కష్టానికి మాత్రం బుచ్చిబాబు గారు సాటిస్ఫాక్షన్ చేయలేకపోయారు. ఏఆర్ రెహమాన్ గారు అసలు సాటిస్ఫై చేయలేరు. చాలా డిసప్పాయింట్ అయినా. సినిమా చూసాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ. 1.5 బాగా ఫీల్ మంచిగా చేసిందండి, బాగుంది. మేము స్టార్టింగ్ వరకు మేము డాన్స్ రామ్ చరణ్ మర్చిపోయిందా అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్స్ లో చూపించిండండి, ఒక సాంగ్ అనేది ఇరగదీసిండు అంతే, ఇంకా ఎక్కువ డాన్స్ లేదు. లాస్ట్ సాంగ్ ఒక్కటి మాత్రమే ఫుల్గా ఉందండి. ఎక్కువసేపు క్రికెట్ ఉంటది. లాస్ట్ పైన కుస్తీతో పోతుంటే కూడా వెన్నుపోటు పొడుస్తారు దగ్గరున్న వాళ్ళు.
ఆ వెన్నుపోటు పొడిచినందుకు నేను ఏం చేయలేకపోతానా అని రన్నింగ్ లో వేసి ఆయన ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోతాను. లేదండి, ఏమి చేయకుండా సింప్లిసిటీతోని నేను ఒక అవార్డు తీసుకురాగలుగుతా అనే ఒక యాక్టింగ్ అండి. పెద్దగా మగధీర టైప్ పెద్ద ఫైట్స్ అన్ని అవసరం లేదు, ఆయన యాక్టింగ్ కే ఇవ్వచ్చండి. ఎక్కడికైనా అవసరం లేదు, ఆయన యాక్టింగ్ కే ఎన్ని అవార్డ్స్ అయినా ఇవ్వచ్చు. మేలో రాజ్ కుమార్ గారిది ఫుల్ రోల్ ఉంటది, ఫుల్ రోల్ ఆయనదే ఉంటది. తర్వాత జగపతి బాబు గారి కొద్ది క్యారెక్టరే ఉన్నా స్టార్టింగ్ లో పోతే మన తెలుగు యాక్టరే కానీ మనం గుర్తుపట్టలేము. అంత అంత సీన్లోకి వెళ్ళిపోయిండు ఆయన. ఆయన నుంచే స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్. అందరిది ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరిది ఫుల్ ఫిల్ గా ఉంది. ఒక మా జగపతి బాబు గారిది మిడిల్ వరకే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరిది బాగుందండి. డాన్స్, మ్యూజిక్ సూపర్ కవరింగ్ చేసిండ్రు. స్టార్టింగ్ నుంచి ఆ మ్యూజిక్ బాగానే ఉంది. లాస్ట్ సాంగ్ మాత్రం అది డాన్స్ రామ్ చరణ్ గారికి ఎవ్రీ మూవీస్ కు నేను డాన్స్ తో ఇంప్రెషన్ అన్నట్టు. రామ్ చరణ్ అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే రామ్ చరణ్. అలాంటిది ఈ మూవీలో లాస్ట్ సాంగ్ సూపర్ సూపర్. డైరెక్షన్ చెప్పనవసరం లేదండి, ఇక ఫుల్. ఈ మూవీ ఏ దానికి చెప్పినా ఫుల్ 2026 లో అవార్డ్స్. ఇప్పటి వరకు పెద్దగా అవసరం లేదండి. ఫస్ట్ ఈ మూవీ తీసుకుంటే టాప్ 1 కూడా వెళ్ళిపోవచ్చు. 10 అండి, 10 ఎందుకంటే మేము మెగా ఫ్యామిలీ అని చెప్పి ఒక అభిమానులం అని చెప్పి కాదండి. ఒక రామ్ చరణ్ యాక్టింగ్ కోసం ఇవ్వచ్చు. అలాగే మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి కొందరు మాట్లాడిరు. డబ్బులు ఇస్తే యాక్టింగ్ చేయొచ్చు అంటే లోపల ఫీల్డ్ పోతే తెలుస్తుంది ఎవరు ఏంది యాక్టింగ్ అనేది. మనం ఏదో మంత్రులో ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఆ ఉన్న మీటింగ్లలో మనం మాట్లాడగలుగుతా. ఆయనలాగా ఒక డాన్స్ చేయండి. ఆయన కష్టం చూస్తే చిరంజీవి గారే ఇంత బాధపడి ఉంటారు. హార్డ్ వర్క్ అన్లా ఏ చిన్నగా అయినా బుచ్చిబాబు గారికి ఇంతవరకు ఘోరంగా ఉంటదండి బాగా.